పెంపొందించే లక్ష్యంతో ఆయన పెట్టినప్పటికీ కూడా వాటికి సంబంధించి ఎటువంటి నిధులు కేటాయించలేదనేది కూడా వాస్తవం. ఎందుకంటే అది బీసీలకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, లేకపోతే డైరెక్టర్లుగా ఉన్నారు తప్పితే వాళ్ళు కేవలం ఆ పారితోషికాలు నెల నెలా తీసుకోవడం, అది కూడా నామినల్ గా, చాలా నామినల్ గా అంతవరకే పరిమితమైన తప్పితే వాళ్ళకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ బీసీ ఉద్ధరణకు సంబంధించి కానీ, లేకపోతే విద్యా ఉద్యోగాలకు సంబంధించి కానీ వాళ్ళు కొంత కాంక్రీట్ గా నిర్ణయాలు తీసుకోలేకపోయారనేది పాయింట్. ఇప్పుడు అందుకనే ఇట్లాంటి రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ తరఫున ఈ విధంగా ముందుకు వెళ్తున్నారన్నా, బీసీల్లో చైతన్యం కలిగించాలనే దేనితో వెళ్తున్నారన్నా కూడా ఇవన్నీ ఎందుకు వస్తా ఉన్నాయి. నిన్న కేశం శంకర్రావు గారు కానీ గౌడ్ ఆయన కలిసిన సందర్భంలో కూడా వాళ్ళు అదే చెప్పారు. ప్రత్యేక చట్టం తీసుకొచ్చినా కూడా చాలా జాగ్రత్తగా, అది ఎక్కడా కూడా కోర్టులకి వైలేట్ కాకుండా, మళ్ళీ కోర్టులు స్టే ఇవ్వకుండా కూడా చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. అందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే నియమించారో చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా వాళ్ళు కోరారు. అయితే నేనేమంటానంటే టోటల్ గా ఇక్కడ మనకి బీసీలకి సంబంధించి ఇప్పుడు ఎవరైతే స్పీకర్ గా కానీ, లేదంటే ఇంకేదైనా అత్యున్నతమైన పదవులు ఇచ్చేటప్పుడు, పార్టీ అధ్యక్ష పదవులు కానీ ఇచ్చేటప్పుడు ఏమన్నారంటే మేము బీసీలకి ఇస్తున్నాం అంటున్నారు. యాక్చువల్గా రీజనల్ పార్టీలు ఏంటి, వాళ్ళు సంఖ్య చాలా తక్కువ. ఆ కులాలు ఏదైతే రీజనల్ పార్టీలు పెట్టినాయో వాళ్ళ జనాభా ప్రాతిపదిక చూసారు. అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ రామారావు గారు ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ విషయం ఏంటి అంటే అంటే బీసీలకు రాజ్యాధికారం అంటే ఏంటి? బీసీలు ముఖ్యమంత్రి కావాలన్నా, బీసీ ప్రధానమంత్రి కావాలన్నా, లేకపోతే బీసీ రాష్ట్రపతి కావాలన్నా, మీరు చెప్పినట్టు బీసీ పర్సన్ లోక్సభ స్పీకర్ కావాలన్నా, లేకపోతే ఏంటి అసలు రాజ్యాధికారానికి డెఫినేషన్ ఏంటి? బీసీలకు రాజ్యాధికారం కావాలి, ఓకే రైట్, కావాల్సింది, ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఉన్నారు, బాగానే ఉంది. రాజ్యాధికారానికి మనకున్నటువంటి పదవి ఏంటి? సో ఈ పదవి వస్తే వీళ్ళకి రాజ్యాధికారం వచ్చినట్టు, లేకపోతే ఇన్ని పదవులు వస్తే వీళ్ళకి రాజ్యాధికారం వచ్చినట్టు అనేటటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా గత ఇటీవల మనం చూసాం, కొంతమంది బీసీలకు సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకులు మాట్లాడే సందర్భంలో ఈ సామాజిక వర్గం ఇంత పర్సంటేజ్ ఉంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ సామాజిక వర్గం ఇంత పర్సంటేజ్ ఉంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేటటువంటి ఒక కులాల వారీగా రాజకీయాలను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రామచంద్ర యాదవ్ గారు కూడా అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? అంటే ఆయన దృష్టిలో రాజ్యాధికారం అంటే ఏంటి? అసలు ఒరిజినల్గా రాజ్యాధికారం డెఫినేషన్ ఏంటి అసలు? అంటే ప్రాంతీయ పరంగా చూసినట్లయితే ముఖ్యమంత్రి పదవి అత్యున్నతమైంది.